రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా యువత మేలుకో, భవితను మలుచుకో, డ్రగ్స్ ను వదులుకో అనే నినాదంతో 14,500 టోల్ ఫ్రీ నెంబర్ను ప్రవేశపెట్టామని తమకు అందిన సమాచారం ప్రకారం టౌన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, నవాబ్పేట సీఐ బాబీ తన బృందంతో భగత్ సింగ్ కాలనీ టీఐటీడీసీఓ ఇళ్ల వద్ద దాడులు నిర్వహించామని ఎస్పీఎస్ఆర్ జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య తెలిపారు. నెల్లూరు ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని, వారి వద్ద నుండి 3 కేజీల 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లా 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో గల టిడ్కో హౌసెస్ దగ్గర నిన్న రాబడిన సమాచారం మేరకు 3 టౌన్ ఇన్స్పెక్టర్ బాబీ అలాగే దాన్ని పర్యవేక్షించిన డిఎస్పీ గారు రాబడిన సమాచారం మేరకు అక్కడ 2 ముద్దాయిలను అదుపులో తీసుకోవడం జరిగింది. వాళ్ళిద్దరి వద్ద కూడా 3 కేజీల గంజాయి, ఇంతకుముందు కూడా సబ్సిక్వెంట్గా ఒక కేసు పెట్టున్నాము. అదే విషయం మీద సెర్చ్ చేస్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా టిడ్కోలో ఆంజనేయ స్వామి గుడి వెనకాల ఉన్న గుడి దగ్గర ఈ 3 కేజీస్ గంజాయి రికవర్ చేయడం జరిగింది. ఇందులో షేక్ సాబు హమీద్, షేక్ అల్లా బక్ష్ వీళ్ళిద్దరూ కూడా గంజాయి తెచ్చి ఇక్కడ లోకల్గా అమ్ముకుంటున్నారు. వీళ్ళందరూ కూడా ఒరిస్సా నుంచి తేవడం జరుగుతుంది. ట్రైన్లో వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్యాకెట్లు ఇక్కడ వీళ్ళ చిన్న చిన్న ప్యాకెట్లను తీసుకెళ్ళి మళ్ళీ అందరికీ అమ్ముతూ ఉంటారు. ఈ మధ్యన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధాన ప్రకారంగా ఇక్కడ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అమ్ముకోవడం ఎంత మనకు కట్టుతత్వం ఉన్నామో అదేవిధంగా మనకి ఇక్కడ బాగా చెకింగ్ చేయడం వల్ల ఈ గంజాయి మనకు పట్టుబడింది. ఇందులో 2 ముద్దాయిలు కూడా ఈ 2 ముద్దాయిలతో పాటు ఇంకొక ముద్దాయి కూడా ఉన్నాడు. అతన్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ గంజాయి దగ్గర స్టేట్ కింద చేయాలన్న ఆర్డర్స్ని పాటిస్తూ అందరూ కూడా ఈ డిటెక్షన్ చేయడం జరిగిందండి. ఇందులో గట్టిగా యాక్ట్ చేసిన మన ఇన్స్పెక్టర్స్ని, డిఎస్పీ గారిని కూడా అభినందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.